పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్తో ఆ ఆవేశం కాస్త చల్లారింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల ధ్వంసం, సైనిక స్థావరాలను భారత ఆర్మీ చిత్తు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడైతే కాల్పుల విరమణ ప్రకటన వచ్చిందో భారతీయుల్లో ఏదో అసంతృప్తి, మన దేశానికి ఎంతో నష్టం కలిగిస్తున్న పాకిస్తాన్ను ఎందుకంత తేలిగ్గా వదిలేశారనే ప్రశ్న. దీంతో ఈ కోపం వేరే విధంగా తీర్చుకుంటున్నారు. ఇంతకీ భారతీయులు పాకిస్తాన్పై కోపాన్ని ఎలా తీర్చుకుంటున్నారు? దీనివల్ల మన సమస్య తీరుతుందా? రెండు 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఆ తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత నగరాలపై దాడులకు ప్రయత్నించి ఫెయిల్ అయింది. భారత్ పాకిస్తాన్పై కూడా ప్రతీకార దాడులు చేసి ఆ దేశ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా అనే చర్చ కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో అప్పటి వరకు పాకిస్తాన్కు బుద్ధి చెబుతారనే ఆలోచనలో ఉన్న భారతీయులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు చేసుకున్నారనే చర్చ జోరందుకుంది. కొందరు అసలు ఎందుకు కాల్పుల విరమణ చేసుకున్నారని విమర్శలు కూడా చేశారు. అయితే దేశ రక్షణ, కొన్ని పరిస్థితుల కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం జరగొచ్చు. దానికి భారత్ ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదు. దీనిని గ్రహించిన ప్రజలు పాకిస్తాన్, దానికి మద్దతు ఇచ్చిన దేశాలపై వేరే విధంగా పగ తీర్చుకుంటున్నారు. శత్రు దేశాలకు వేరే విధంగా బుద్ధి చెప్పే ప్లాన్స్ వేశారు. టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో భారతీయులు ఆ దేశంపై పీకల వరకు కోపంతో ఉన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాకిస్తాన్ను సోదర దేశంగా పిలిచి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చాడు. భారత్పై విషం కక్కాడు. 2023లో టర్కీ భూకంపం సమయంలో భారతదేశం ఆపరేషన్ దోస్తు ద్వారా సహాయం అందించినప్పటికీ టర్కీ భారత్ వ్యతిరేక చర్యలు భారతీయులు ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సోషల్ మీడియాలో బాయ్కాట్ టర్కీ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. టర్కీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు భారతీయులు పర్యాటకం ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భారత్లోని పెద్ద ట్రావెల్ పోర్టళ్లలో ఒకటైన మేక్ మై ట్రిప్ టర్కీ అజర్బైజాన్కు వెళ్లే భారత టూరిస్టులు వెళ్లకుండా తమ పోర్టల్లో మార్పులు చేసింది. దీని ద్వారా టర్కీ టూరిస్టులు బుకింగ్స్ 60% పడిపోయి ఇప్పటికే బుక్ చేసుకున్న వారు రద్దు చేసుకున్నారు. చాలా మంది తమ స్నేహితులు, బంధువులు దేశభక్తితో టర్కీ, అజర్బైజాన్ టికెట్లను రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు. కొందరు టర్కీ బదులు గ్రీస్, ఆర్మేనియాకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. అటు టర్కీకి చెందిన యాపిల్స్, బంగారు ఆభరణాలను భారత్లో విక్రయించకూడదని నిర్ణయించుకున్నారు. భారతీయ విమానాశ్రయాల్లో టర్కీకి చెందిన ఓ సంస్థ చేపడుతున్న పనులకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అటు టర్కీతో పాటు అజర్బైజాన్ కూడా ఆపరేషన్ సింధూర్ను ఖండిస్తూ పాకిస్తాన్తో సంఘీభావం ప్రకటించడంతో భారతీయుల బహిష్కరణ జాబితాలో చేరింది. అజర్బైజాన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్పై భారతదేశం దాడులను విమర్శించి శత్రు దేశానికి మద్దతు ఇచ్చింది. ఈ చర్యలతో బాయ్కాట్ అజర్బైజాన్ హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2024లో 2.44 లక్షల భారతీయ పర్యాటకులు అజర్బైజాన్ను సందర్శించారు. ఇది ఆ దేశ టూరిజం ఆదాయంలో 9% వాటాను కలిగి ఉంది. బహిష్కరణ పిలుపుల తర్వాత అజర్బైజాన్కు టూరిజం బుకింగ్లు 30%, టర్కీకి 22% తగ్గాయి. భారత ట్రావెల్ సంస్థలైన మెక్ మై ట్రిప్, ఈజీ మై ట్రిప్, ఇక్సిగో కాక్స్ అండ్ కింగ్స్ బుకింగ్లను నిలిపివేశాయి. ఈ బహిష్కరణలు అజర్బైజాన్ ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా టూరిజం, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2024లో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చైనా సానుకూల వైఖరి తీసుకోవడంతో బాయ్కాట్ మాల్దీవ్స్ ఉద్యమం ద్వారా భారతీయ పర్యాటకులు ఆ దేశ టూరిజం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. దీంతో ముయిజ్జు తన వైఖరిని సరిచేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు టర్కీ కూడా ఇలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంది. మాల్దీవులకు భారతీయులు బుద్ధి చెప్పినట్టు టర్కీకి కూడా బుద్ధి రావాలని అంటున్నారు. 2024లో 3.3 లక్షల భారతీయ పర్యాటకులు టర్కీని సందర్శించి 4,000 కోట్ల ఆదాయాన్ని ఆ దేశానికి తెచ్చిపెట్టారు. ఇప్పుడు బాయ్కాట్ టర్కీస్ ప్రొడక్ట్స్ హ్యాష్ట్యాగ్తో ఆ దేశానికి చుక్కలు చూపించాలని పనిగా పెట్టుకున్నారు. టర్కీ యాపిల్స్, మార్బుల్ దిగుమతులను వ్యాపారులు బహిష్కరించారు. భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో సేవలు అందించే టర్కీ సంస్థ సెలిబీ ఏవియేషన్ లైసెన్స్ను జాతీయ భద్రతా కారణాలతో రద్దు చేశారు. దీంతో దాని షేర్లు 10% క్షీణించాయి. ఆంధ్రప్రదేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్, జేఎన్యు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం టర్కీతో సంబంధాలను నిలిపివేసింది. ఇది 700 కోట్ల వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది.
భారతీయ సోషల్ మీడియాలో టర్కీ, అజర్బైజాన్తో సంబంధం ఉన్న సెలబ్రిటీలు సినిమాలపై కూడా బహిష్కరణను పిలుపునిచ్చాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ జాతీయ గర్వానికి చిహ్నంగా మారినప్పటికీ కొందరు ప్రముఖ బాలీవుడ్ తారలు ఆ సంఘటనపై మౌనం వహించడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద స్టార్స్ పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై బహిరంగంగా స్పందించకపోవడం నెటిజన్లకు కోపం తెప్పించింది. పాకిస్తాన్ అభిమానులను కాపాడుకోవాలనే లక్ష్యంతో పెద్ద స్టార్స్ వీటిపై స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తారలకు పాకిస్తాన్లో పెద్ద ఫ్యాన్స్ బేస్ ఉందని పేర్కొన్నారు. అమీర్ ఖాన్ తన సినిమా సితారే జమీన్ పర్ విడుదల సమయంలోనే దేశభక్తి వ్యాఖ్యలు చేయడం, అంతకుముందు మౌనంగా ఉండటం విమర్శలకు కారణమైంది. సితారే జమీన్ పర్ సినిమా బాయ్కాట్ సితారే జమీన్ పర్ హ్యాష్ట్యాగ్తో బహిష్కరణకు గురైంది. అమీర్ 2020లో లాల్ సింగ్ చడ్డా షూటింగ్ కోసం టర్కీ వెళ్లి అక్కడి ఫస్ట్ లేడీ ఎమినే ఎర్టోగాన్తో ఫోటోలు దిగాడు. ఆ ప్రభావం ఇప్పుడు అమీర్ ఖాన్ సినిమాపై పడింది. ఆపరేషన్ సింధూర్ను దారుణంగా విమర్శించిన పాకిస్తాన్ స్టార్స్ పై భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తారలు బాలీవుడ్లో కపూర్ అండ్ సన్స్, నసం తేరీ కసం వంటి సినిమాల్లో పనిచేసిన వారు కావడంతో వారి వ్యాఖ్యలు భారతీయులను మరింత రెచ్చగొట్టాయి. అయితే బాలీవుడ్ స్టార్స్ వీరి వ్యాఖ్యలను ఖండించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. భారత సినిమాల్లో పనిచేసి ఇప్పుడు భారత్ను విమర్శిస్తున్న వీరిపై ఎందుకు మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు. అటు పాకిస్తాన్కు మద్దతిచ్చిన దేశాలను, మద్దతు పలికిన వారిని భారతీయులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు.